కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అంటున్నాడు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అంటాడు. ఎవరికి లేదంటున్నాడు శిక్ష? పాపమును విడిచిపెట్టి కదా ప్రభు దగ్గరకు వచ్చిన వారికి శిక్ష లేదు అంటున్నాడు. ఇంకా పాపంలోనే ఉంటే ఖచ్చితంగా శిక్షనే. ఏముంటుంది వాక్యం? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తీసం పొంది రక్షణ పొందుకుంటారో వారికి శిక్ష లేదు. ఇంకా పాపంలోనే ఉంటూ పాపంలోనే బ్రతుకుతూ పాపంతోనే జీవితాన్ని కొనసాగిస్తున్న వారికి ఖచ్చితంగా శిక్ష ఉందని మనం గ్రహించాలి, గుర్తించాలి.